మనిషి తన భావాలను మాటల ద్వారా ఇతరులతో పంచుకుంటాడు. మరి పుట్టుకతోనే వినికిడి శక్తి లేక శబ్దాలు గాని మాటలు గాని వారు వినలేరు కాబట్టి వారు చెవిటి మూగవారిగా ఉండిపోతారు. మరి అలా చెవిటి మూగవారిగా ఉన్నవారు ఎందరో ఉన్నారు. వారి భవిష్యత్తుకు అవసరమైన విద్య ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది? వారి భవిష్యత్తుకు పునాదులు వేసే విద్యే బదిరుల వికాస అభివృద్ధి కొరకు 1981 సంవత్సరంలో ప్రారంభించబడి ప్రస్తుతం 3.5 ఎకరాలలో విశాలమైన పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో కరీంనగర్లో ఉన్న ఈ పాఠశాలే ప్రభుత్వ బదిరుల ఆశ్రమ పాఠశాల. మీకు తెలుసా, ఈ పాఠశాల ప్రత్యేకంగా చెవిటి మూగవారి కోసమే ఏర్పాటు చేయబడింది. ఈ పాఠశాలలో ప్రస్తుతం 145 మంది బాలబాలికలు 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకుంటున్నారు. ప్రతిరోజు ఉదయం ప్రార్థనా గీతంతో పాఠశాల ప్రారంభమవుతుంది. వీరు జాతీయ గీతాన్ని సైగల ద్వారా పాడతారు. ఈ పాఠశాల యందు బదిరులకు బోధించు ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణ పొందినవారు మరియు చాలా అనుభవం ఉన్నవారు. బదిరులకు మాత్రమే ప్రత్యేకంగా నడవబడుతున్న ఈ పాఠశాలకు ఎవరికైనా ఏ జిల్లా నుంచి ఎంత దూర ప్రాంతం నుంచి వచ్చినా కూడా మా పాఠశాలలో మేము అడ్మిషన్ ఇస్తాం. ఏ సమయంలో వచ్చినా అడ్మిషన్ ఇస్తాం. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి మీ యొక్క పిల్లలకు విద్యను అందించవలసిందిగా ఒక ప్రిన్సిపాల్గా నేను కోరుకుంటున్నాను. విద్యతో పాటు వీరికి వృత్తి విద్యను బోధిస్తుంటారు. అంటే బాలికలకు కుట్టు పనులు, అల్లికలు, వివిధ వస్తువులు, విద్యార్థులందరికీ డ్రాయింగ్, పెయింటింగ్ యందు శిక్షణ ఇస్తూ వారిలోని ఊహాశక్తిని, సృజనాత్మకతను వెలికి తీస్తారు. మా పాప పేరు శ్రీహిత. తను 3వ తరగతిలో ఇక్కడ స్కూల్లో జాయిన్ చేయించాము. ఇప్పుడు 10వ తరగతి చదువుతుంది. ఈ స్కూల్లో జాయిన్ చేయించినందుకు ఆమె స్కిల్స్ డెవలప్మెంట్స్ అన్ని మెరుగుపరుచుకున్నాయి. అంతేకాదు కంప్యూటర్ యందు కూడా శిక్షణ ఇస్తారు. ఇది వారికి భవిష్యత్తులో జీవనోపాధికి ఎంతో ఉపయోగపడుతుంది. నేను ఇక్కడ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాను. తర్వాత నేను ఉద్యోగం చేస్తున్నాను. విద్యార్థులకు పీఈటీ, వాలీబాల్, ఖోఖో, చెస్, రన్నింగ్, జంపింగ్, షాట్ పుట్ యందు కోచింగ్ ఇస్తాడు. వీరు జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ ఆటల పోటీల్లో పాల్గొని అనేక వాటిల్లో విజేతలుగా నిలిచారు. ముంబైలో ప్రతి సంవత్సరం జరిగే సైలెంట్ ఒలింపియాడ్ జాతీయ క్రీడల్లో పాల్గొని ఎన్నో బహుమతులు కూడా గెలుచుకున్నారు. వీరికి మ్యూజిక్ వినపడదు, కానీ పాటకు తగినట్లుగా డాన్స్ చేయటం కూడా నేర్పిస్తారు. బాలికలు స్వీయ రక్షణ కొరకు ప్రత్యేకంగా వీరికి కరాటే యందు శిక్షణ కూడా ఇస్తున్నారు. నా పేరు రోషిని. 4వ తరగతి నుండి చదువుతున్నాను. ఇప్పుడు 10వ తరగతి.
వీరి ఆరోగ్యం కొరకు ఎల్లవేళలా అందుబాటులో స్టాఫ్ నర్స్ ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ, చెట్ల పెంపకంపై అవగాహన కూడా పెంపొందిస్తారు. ఇక్కడ రావడం ద్వారా మా బాబు యొక్క ఐక్యూ లెవెల్స్ కానీ, స్టడీస్ కానీ, ప్రవర్తన నియమాలు కానీ అన్నీ చేంజ్ అయ్యాయి. థ్యాంక్ యూ GRSHH. వీరికి విద్యతో పాటు వినోదం కూడా అవసరమే కదా. అందుకే ప్రతి శనివారం టీవీ యందు వినోద కార్యక్రమాలు చూపిస్తుంటారు. నా పేరు హర్షిని, నేను 10వ తరగతి చదువుతున్నాను. ఇక్కడ చదువు చాలా బాగుంది, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ. పరిశుభ్రమైన వాతావరణం గల భోజనశాల యందు వారికి సమతుల్య పౌష్టికాహారం ప్రతిరోజు ఉపాధ్యాయుల పర్యవేక్షణలో అందిస్తారు. వీరు రాత్రులు నిద్రించుటకు సౌకర్యవంతమైన వసతి గృహంలో నైట్ వాచ్మెన్ పర్యవేక్షణలో నిద్రిస్తారు. అమ్మాయిలకు ప్రత్యేక భద్రతతో పాటు నిద్రించుటకు ప్రత్యేక సదుపాయం కల్పించబడి ఆయా సంరక్షణలో సురక్షితంగా ఉంటారు. ఈ పాఠశాలలో చదివే బాలబాలికలందరికీ ప్రభుత్వం ఉచిత విద్య, వసతి భోజనంతో పాటుగా పుస్తకాలు, నోట్బుక్స్, 4 జతల స్కూల్ యూనిఫామ్ ఉచితంగా ఇస్తారు. పాఠశాలలో మీ యొక్క చెవిటి మూగ పిల్లలను చిన్నప్పుడే చేర్పించి వారి భవిష్యత్తుకు పురోభివృద్ధికి తోడ్పడాలని ఆశిస్తున్నాం. ప్రవేశం కొరకు సంప్రదించవలసిన చిరునామా